పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వెంకుపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజును కిడ్నాప్ చేశారు టీడీపీ నేతలు. దాడి చేయడంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు నాగరాజును బొల్లాపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. 8 మంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కిడ్నాపర్లను పల్నాడు ఎస్పీ విచారిస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగరాజు కిడ్నాప్ వ్యవహారం పోలీసులు ఛేదించినట్టు సమాచారం వస్తుంది. అయితే ఇప్పటికే నాగరాజుని బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నాగరాజు పైన తీవ్రమైన దాడి చేయడంతో తెలుగుదేశం నాయకులు నాగరాజు గాయపడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రాథమిక చికిత్స అందించారు. దాంతో పాటుగా కిడ్నాప్ చేసిన 8 మంది తెలుగుదేశం నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఏదైతే కిడ్నాప్ కు సంబంధించిన వీడియో కనుక మనం చూస్తే అందులో చాలా స్పష్టంగా తెలుగుదేశం నాయకులు కనిపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళు ఎల్లయ్య, రామాంజనేయులు, మణికొండ, మల్లికార్జునరావు, ఉంగుటూరి కొండ, పాతింటి కొండ, లింగయ్య, హనుమంతరావులు ఉన్నట్లు చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికీ చాలా ఈ కేసులో ఛేదించినా కూడా చాలా గోప్యంగా ఉంటున్నారు. దీనిపైనే చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.